అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మనతో ఉన్నారు. సో వెల్కమ్ టు ఆర్టీవీ. ఎట్లా ఉంది కిక్? ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు గతంలో చెప్పారు ఒకసారి నాకు కిక్ లేదు, ఎమ్మెల్యే కావాలన్నారు, అన్నట్టే ఎమ్మెల్యే అయ్యారు. ఎట్లా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఖచ్చితంగా నా హుజరాబాద్ నియోజకవర్గానికి రుణపడి ఉంటా. ఖచ్చితంగా వాళ్ళు ఏ నమ్మకం అయితే నా మీద పెట్టుకొని గెలిపించారు, ఖచ్చితంగా ఆ విధంగా వాళ్ళకి అందుబాటులో ఉండి ఖచ్చితంగా నా సాయశక్తి ప్రయత్నాలు చేసి పనులన్నీ చేసే ప్రయత్నం చేస్తాను. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి అనేక హామీలు ఇచ్చారు. ప్రభుత్వంతో పోరాటం చేసి ఆ హామీలు నెరవేర్చేటువంటి ప్రయత్నం చేస్తారా? డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెల్ఫేర్ యాక్టివిటీకి సంబంధించి 101% మీకు ఇంతకుముందే చెప్పిన నా సాయశక్తి ప్రయత్నం చేసి నేను ఇచ్చిన హామీలకి అన్నీ కూడా ఖచ్చితంగా ప్రపోజళ్ళు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు, గౌరవ సంబంధించిన శాఖ మంత్రివర్యులకు ఖచ్చితంగా ఇస్తాం. ఖచ్చితంగా అవి చేయాలని ఖచ్చితంగా గట్టిగా కూడా అడుగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, ఈ ప్రోటోకాల్ ఇష్యూ వస్తున్నట్టున్నది. స్థానికంగా మాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు లేరు, కౌశిక్ రెడ్డి చేతికి పోవద్దు ఒక చెక్ కానీ అఫీషియల్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి మంత్రి మాట్లాడినటువంటి ఆడియో వైరల్గా మారింది. దానికి సంబంధించి మేము చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా అని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించడం జరిగింది. దీని మీద మీ ఒపీనియన్? పొన్నం ప్రభాకర్ గారికి ఒక చిల్లర రాజకీయం. ఆయనని ఇట్లాంటి పనులు చేస్తూనే కరీంనగర్ నుంచి ప్రజలు తరిమి కొడితే, హుస్నాబాద్లో ఏదో ఆడ ప్రజలు తెలిసి తెలియక ఓట్లు వేస్తే ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా మళ్ళా దుర్వినియోగమే చేస్తూ ఉన్నారు. ఆవేశం స్టార్గా మారిండు. ఖచ్చితంగా ఇట్లాంటి చేసుడు కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజలే ఆయనకి జవాబు చెప్తారు. ఈయన ఆర్డీఓ మీద ఫిర్యాదు ఇచ్చినప్పుడు అస్సలు మంత్రిగా ఈయనని బర్తరఫ్ ఎందుకు చేయొద్దు? ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమని చేస్తాం? ఇవాళ ఎవరి మీద ద్వేషం పెంచుకొని కానీ ఏం లేకుండా అనేది ప్రమాణం చేస్తాం. దాన్ని ఉల్లంఘించినట్టే కదా. ఎందుకు ఈయనని బర్తరఫ్ చేయొద్దు అనేది నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళు చిన్న ఎంప్లాయీస్. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కనీసం నాకు ఫోన్లో టచ్లో కూడా లేడు. కనీసం నేను ఆర్డీఓ గారితో ఇప్పటిదాకా మాట్లాడిన దాఖలు కూడా లేవు. ఆయనకి నా ఫోన్ కాల్ రికార్డ్ చూస్తే కూడా మీకు తెలుస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తేనే మనము ఎమ్మెల్యేగా గెలిచినాం. వాళ్ళకి వ్యతిరేకంగా ఈయన చేయడం కూడా కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. కానీ వీ విల్ ఫైట్ ఇట్ అవుట్, విల్ ఫేస్ ఇట్. ఒకటి చెప్పండి, గతంలో మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సేమ్ ఏదైతే రిపీట్ అవుతున్నది, మీరు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజేందర్కి ప్రోటోకాల్ విషయంలో ఏమీ ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆయన కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందని చెప్పేసి చర్చ జరుగుతుంది. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను. ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను ఆనాడు ఎమ్మెల్సీ ఉంటే విప్ నుండి ప్రతి ప్రోగ్రామ్కి ఈటల రాజేందర్ గారికి ఇన్ఫర్మేషన్ పోయేది. ప్రతి ప్రోగ్రామ్కి ఈటల రాజేందర్ గారు రమ్మని మేము అడిగేది. కానీ ఆయన రాకపోతే మేమేం చేయలేం కదా. మేమెక్కడ ఉల్లంఘన చేసిన దాఖలే లేవు. ప్రతి దానికి ఆయన పిలిచినాం. మేము ప్రతి ప్రోగ్రాంలో కూడా ఆయన ఫోటోలు కూడా పెట్టినాం. మీరు అప్పుడు తీసి చూసుకోవచ్చు. యూ కెన్ సీ ద హిస్టరీ. మేము ఇవాళైతే వాళ్ళు కూడా లేరు కదా. ఇలా ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా ఎవరైనా చెక్కులు పంచుతారా అండి? ఏమైనా సెన్స్ ఉన్నదా? మాకు స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు ఉంటారు, మాకు స్థానికంగా ఉన్న ఎంపీపీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, మా జెడ్పీ చైర్మన్ గారు ఉంటారు, ఎంతమంది ఉన్నారు కదా. మా ఎమ్మెల్యేగా నేను ఉన్నా, ఎందుకు లేకుంటే ఎట్లా పంచుతారు? ఇది కరెక్టా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేసిండు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మొన్నటి వారికి పరిపాలన మీద దృష్టి పెట్టినా, ఇప్పుడు రాజకీయాల మీద దృష్టి పెట్టినా 100 రోజులు పూర్తయింది, మా గేట్లు తీస్తున్నా అని చెప్పారు. దానిలో భాగంగానే మీ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోయి ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాని మీద ఎట్లా చూస్తారు? మీకు ఒకటే చెప్తున్నా, అసలు వీళ్ళ ప్రజా పరిపాలన అన్నాడు ఫస్ట్ టైం. అసలు ప్రజా పరిపాలన ఏమైనా అయిందా? అసలు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా వాళ్ళు ఇస్తాన రైతులకి 2 లక్షల రుణమాఫీ ఇచ్చిర్రా? రైతులకి నీళ్ళు ఇస్తుర్రా? రైతు బంద్ ఇచ్చిండ్రా? కరెంట్ ఇచ్చిర్రా? మహిళలకి 2500 ఇచ్చిర్రా? అసలు వాళ్ళు ఏం కంప్లీట్ చేసిర్రు? ఏం చేయలేం. అయితే నా పదే నేను మొన్న కూడా చెప్పిన, మా గేటులు తెరుస్తున్నాం, ఇప్పటి నుంచి చేస్తామని. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గేటులు తెరిచిర్రు, మేము ఇంకా గేటులు తెరవలేదు.
మేము గేట్లు తెరిచిన రోజు మీరు భూస్థాపితమే రాసి పెట్టుకోరి. ఇది జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. అంటే ఇప్పటివరకు లోక్సభ ఎలక్షన్స్ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటే డౌట్ ఏముంది నీకు? కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది రేవంత్ రెడ్డి గారికి. మేమేం అంటలేము. ఆయన ఉరుకులాట, ఆయన మాట్లాడే మాటకి ఆయన పూర్తి 5 ఏండ్లు ఉండాలి మంచిగా అనేది మేము కోరుకుంటున్నాం. కానీ వాళ్ళ నల్గొండ బాంబో ఖమ్మం బాంబో పేలితే మేము బాధ్యులం కాదు కదా. దానికి మేము మాత్రం మనస్ఫూర్తిగా మా పార్టీ పక్షాన 5 ఏండ్లు ఆయన కొనసాగాలి. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రజలకు ఇవ్వాలి. 420 హామీలు అన్నీ కూడా ప్రజలకు అందియాలని మేము కోరుకుంటున్నాం. కానీ వాళ్ళ నల్గొండ బాంబో ఖమ్మం బాంబో పేలితే మేము బాధ్యులం కాదు. లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. దీనిలో రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీల మధ్య ఉంటుందా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసారి బీఆర్ఎస్ ఉండదు, ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అంటున్నారు. వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? 101%. 17కి 17 సీట్లలో అద్భుతమైన పోటీ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వబోతూ ఉంది. దీంట్లో సీరియస్ కాంటెస్ట్ మేము 10 to 12 సీట్స్లో ఉన్నాం. ఇలా 101% వాళ్ళు ఫస్ట్ సెకండ్ కాదు, మేమే ఫస్ట్ ఉంటాం అంటున్నాం. అందులో భాగంగా అన్నిటికంటే ఫస్ట్ కరీంనగర్ పార్లమెంట్ మాత్రం 101% మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేపోతా ఉన్నాం. వినోద్ కుమార్ గారు గెలవబోతా ఉన్నారు. సో మొత్తం మీద ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు, కాలమే అన్నిటికీ పరిష్కారం చూపుతుంది అనేటువంటి ఒక ధీమా అయితే వారి మాటల్లో ఉన్నాం. ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాల్సిందే. గతంలో సైతం అన్ని కార్యక్రమాలకి మేము ఆహ్వానించాం, వారు రాకపోతే మేము చేసేదేం లేదు. అలాగే అధికారులను బలి చేయడం మంచిది కాదు, రాగద్వేషాలకి అతీతంగా ఉంటా అని చెప్పి ప్రమాణం చేసినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ దాన్ని ఉల్లంఘించారు. కాబట్టి ముందుగా ఆయన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ మాత్రం కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్స్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.